4 విధాన పత్రం విడుదల చేసిన చంద్రబాబు ఏపీలో పేదరిక నిర్మూలన కోసం సంపన్నులు కలిసి రావాలని పిలుపు, చేతనైన సాయానికి విజ్ఞప్తి. ఆంధ్రప్రదేశ్ ను గ్రీన్ హైడ్రోజన్ హబ్ గా మారుస్తామన్న సీఎం. తిరుపతిలో పైప్లైన్ ద్వారా గ్యాస్ సరఫరాకు శ్రీకారం, సిఎన్జి వాహనాల ప్రారంభం. ఏపీలో స్థానిక సంస్థల్లోనే భవన నిర్మాణాలకు అనుమతులు, అర్బన్ డెవలప్మెంట్ అథారిటీల అధికారాల బదిలీ, అక్రమ కట్టడాల్ని అడ్డుకునేలా చర్యలు. హైదరాబాద్ మెట్రో రైల్ విస్తరణకు బీజేపీ సహకరించాలన్న రేవంత్ రెడ్డి. కేంద్రం ఆమోదించేలా చూడాలని విజ్ఞప్తి, అభివృద్ధికి కలిసి రావాలని సూచన. తెలంగాణలో రైతు భరోసా మార్గదర్శకాలు జారీ, ఆర్ఓఎఫ్ఆర్ పట్టాదారులకు సాయం అందిస్తామన్న ప్రభుత్వం, వ్యవసాయ ఉత్పత్తి పెరుగుతుందని విశ్వాసం. తెలుగు రాష్ట్రాల్లో మొదలైన సంక్రాంతి సందడి, సొంతూళ్లకు వెళ్లే వారితో కిక్కిరిసిన ప్రయాణ ప్రాంగణాలు, పంతంగి టోల్ గేట్ వద్ద కొనసాగుతున్న రద్దీ. ప్రయాగ్రాజ్ లో మహాకుంభమేళాకు సర్వం సిద్ధం, రేపు తెల్లవారుజాము నుంచి పుణ్య స్నానాలు, కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసిన ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం. మార్చి 23 నుంచి ఐపీఎల్ 18వ సీజన్, మే 25న ఫైనల్ జరుగుతుందన్న రాజీవ్ శుక్లా. త్వరలో పూర్తి స్థాయి షెడ్యూల్ ప్రకటిస్తామని వెల్లడి.